హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం ఉద్యోగులకు శుభవార్త అండి. 2024 ఏడాదికి గాను పీఎఫ్ డబ్బుల వడ్డీ భారీగా పెంపు అయితే జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అని ఎప్పటికప్పుడు అయితే మన ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటానండి. సో, ఇంట్రెస్ట్ రేట్ అయితే పీఎఫ్ పెరిగిందండి. సో, ఊహించిన దానికంటే పీఎఫ్ వడ్డీ రేట్ అయితే ఉండబోతుంది. వేతన జీవులకు ఉద్యోగులకు భవిష్యత్ నిధి ఈపీఎఫ్ఓ బిగ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ నిధులపై వడ్డీ రేటును ఊహించిన దానికంటే పెంచిందండి ఎక్కువగా. ఇంకా ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సిబిటి 2023-24లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ ఖాతాదారులకైతే 8.25% వడ్డీ రేటును అయితే నిర్ణయించినట్లు వార్తా సంస్థల ఐటీఐ తాజాగా అయితే నివేదించింది. గత సంవత్సరం మార్చి 28న ఈపీఎఫ్ 2022-23 కోసం అయితే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ ఖాతాలకు 8.5% వడ్డీ రేటును అయితే ప్రకటించింది. అంతకుముందు 2022 ఆర్థిక సంవత్సరంలో 8.1%గా అయితే వడ్డీ జమ చేసింది. ఈరోజు జరిగిన ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ 235వ సమావేశంలో 2023 మరియు 24 సంవత్సరాలలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై 8.5% కంటే వడ్డీ రేటునైతే సిఫార్సు చేసిందండి. దేశ శ్రామిక శక్తికి సామాజిక భద్రతను పటిష్టం చేయాలని అయితే ప్రధాని మోడీ హామీని నెరవేర్చడానికి ఈ చర్య ఒక ముందడుగు అని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ట్విట్టర్లో వెల్లడించారండి. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలో ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదించిన తర్వాత ప్రతి సంవత్సరం ఈపీఎఫ్ వడ్డీ రేటును సమీక్షిస్తారు. సిబిటి సిఫార్సు చేసిన వడ్డీ రేటును గణనలోకి తీసుకున్న తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి తుది వడ్డీ రేటును అయితే తెలియజేస్తుందండి. సో, మనకు గరిష్టంగా చూసుకున్నట్లయితే 8.25 వడ్డీ రేటును అయితే సిఫార్సు చేసిందండి ఈ ఈపీఎఫ్ఓ మీద. గతంలో 8.1గా ఉన్నది, ఇప్పుడు 8.25కు అయితే సిఫార్సు చేయడం జరిగింది. సో, దీనివల్ల వడ్డీ రేట్ అయితే కొద్ది మొత్తంలో పెరగనుందండి. సో, ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు అయితే ఇలా ఉన్నాయి. సో, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.